changing me and changing you. Praise the Lord. మన ప్రభును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇది దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకుందాం. దావీదునకు తోడుగా ఉండుదును అనే మాటను మనం గమనిస్తున్నాం ప్రియులారా. అంటే దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ లేఖన భాగంలో గమనిస్తూ ఉన్నాం. అలాగే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 38వ వచనంలో కూడా నేను నీ తండ్రి అయిన దావీదుకు తోడుగా ఉండినట్లుగా నేను నీకును తోడై ఉండేదనని దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఈ రెండు వచనాలను బట్టి నేను మీతో ఏం మాట్లాడనని ఆశపడుతున్నాను అంటే, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దావీదుకు తోడుగా ఉన్న దేవుడు సొలొమోను నాయకత్వంలో నీ తండ్రి అయిన దావీదుకు నేను ఎలా తోడుగా ఉన్నానో నేను నీకు అలాగ తోడుగా ఉంటాను అని సొలొమోనుతో కూడా దేవుడు పలికినట్లుగా గమనిస్తూ ఉన్నాం. మన దేవుడు మనకు తోడుగా ఉండేవాడు, మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో కొన్నిసార్లు మనతో ప్రమాణాలు చేసిన వారు కానీ మనతో ప్రయాణించేవారు మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడు. ఆయనకు ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడుతుంది అని లేఖనాలు సెలవిస్తుంటే, ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటి అని అంటే దేవుడు మనకు తోడు అనే విషయాన్ని బైబిల్ చెప్తూ ఉంది ప్రియులారా. ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటాను అని, సదాకాలము మీతో కూడా ఉంటాను అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కొన్నిసార్లు వాగ్దానాలు మనం మర్చిపోతాం, మనం వదిలేస్తూ ఉంటాం వాగ్దానాలను బట్టి ప్రార్థించకుండా. కానీ వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు, ఆయన ఎన్నడను విడిచిపెట్టడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. బహుశా ఈ దినము, ఈ సమయమందు నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, ఒంటరిదానిగా నేను ఒంటరివాడిని అని అనుకుంటున్నావేమో ప్రియ స్నేహితుడా, ప్రియ స్నేహితురాల. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన నీకు తోడుగా ఉంటాను అని దేవుడు సెలవిస్తూ ఉంటుండగా నీకు ఇంకా అభయం ఎందుకు, నీకు ఇంకా భయం ఎందుకు, నీకు ఇంకా దిగులెందుకు? దావీదుకు తోడుగా ఉన్నవాడే సొలొమోనుకు తోడుగా ఉన్నాడు. నా జీవితంలో అదే దేవుడు నేటికినే మనకు తోడుగా ఉంటాను, ఉండెదను అని వాగ్దానం ఇచ్చిన వాడు. మనం వాగ్దానాలను మర్చిపోతూ ఉంటాం. ఈ వాగ్దానాన్ని బట్టి మరొక్కమారు దేవుని సన్నిధిలో నాకు తోడుగా ఉండవా ప్రభువా, నాతో రావా, నన్ను నడిపించు అని దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినము ప్రభువా, ఎందరూ మా ప్రియులు నీ మాటలు వింటున్నారు. వారి జీవితాల్లో మీరు తోడుగా ఉండి, వారు ప్రభా ఏ ప్రయత్నం చేసినా, వారు ఏ పని చేసినా మీ హస్తాన్ని తోడుగా ఉంచి మీరు తోడుగా ఉండి నీ కృపను ఇమ్మానుయేలుగా మాకు దయచేయమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.